क्वेश्चन नंबर 63 ఈజీ దా. अच्छा ఫర్ ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఈ ఫార్ములా చెప్పే ఉంటాను. CxHy x plus y by 4 O2 XCO2 plus y by 2 H2 ఈ ఫార్ములా చెప్పేనే ఉంటాను. అచ్చా C4H10 ఇక్కడ C4H10 తీసుకుంటే ఎన్ని మోల్ CO2 వస్తుంది? X కదా, X ఎన్ని ఉంటే అన్ని 4 మోల్ CO2 వస్తుంది. అంటే 1 మోల్ కదా ఇది. 1 మోల్ అంటే ఎంత ఎంత వెయిట్? 48 ప్లస్ 10 58. 58 గ్రామ్స్కి 4 into 12 4 into 44 176 గ్రామ్సా? 176 గ్రామ్స్ అడుగుతుంది. 58 గ్రామ్స్గా 116 గ్రామ్స్ 116 గ్రామ్స్ ఎంత? డబుల్ కదా, డబుల్ అవుద్ది కదా. 176 into 2 ఎంత? 362నా? 352. ఇది కూడా కష్టమేనా? కాదు కదా. ఇది చెప్పలే. ఎక్సే ఇక్కడ ఎన్ని ఉంటే అన్ని మోల్స్ ఎక్స్ కదా, XCO2 కదా. C4 ఉన్నప్పుడు మొత్తం ఈక్వేషన్ మళ్ళీ రాయ అవసరం లేదు, స్మార్ట్ వర్క్ చేయాలి. మళ్ళీ మొత్తం చేస్తానంటే ఇవన్నీ అవసరం లేదు కాదు. O2 అవసరం లేదు, వాటర్ అవసరం లేదు. అడిగింది CO2కి దానికి కంపారిజన్, రైట్? అచ్చా ఇది కూడా వెరీ గుడ్ క్వశ్చన్. lnK is equal to minus EA by R 1 by T plus ln A. ఈ ఫార్ములా మీకు తెలుసు, అరీనియస్ ఈక్వేషన్. గ్రాండ్ టెస్ట్లో కూడా సో మెనీ టైమ్స్ ఆస్క్. అయితే వెరైటీకి ఏమన్నారంటే చూడండి, K వాల్యూ వచ్చేసి E స్క్వేర్ అన్నారు. అచ్చా EA వాల్యూ ఎంత? -6.64 జూలే. కిలో జూల్ ఆన్సర్ కూడా కిలో జూలే ఇచ్చారు కదా. టెంపరేచర్ ఓకే. దిస్ వాల్యూ ఇంటూ 10⁻³ జూల్లో మార్చుకున్నాం, డివైడెడ్ బై ఆర్ వాల్యూ కూడా 8.3 జూల్ ఇచ్చారు, ఇంటూ 1/T. గ్రాఫ్లో ఇంటర్సెప్ట్ ఇదే కదమ్మా. ఇంటర్సెప్ట్ ఎంత? 6 కదా. అంటే lnK is equal 6 రాయాలా? అంతే కదా. గ్రాఫ్లో ఇంటర్సెప్ట్ ఈజ్ lnK lnA. ఇక్కడ గ్రాఫ్లో ఎంత ఇచ్చారు? ఈ ఇంటర్సెప్ట్ ఎంత ఇచ్చారు? 6 ఇచ్చారు. దిస్ వాల్యూ ఇస్ గివెన్ 6 ఇచ్చారు. అచ్చా ఇది 2 అవుతుందా? లాగ్ ln అంటే లాగ్ బేస్ E కదా. E స్క్వేర్ అంటే 2నేనా? ఇక్కడ 2 ఈ 6 వస్తే -6 ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ ఎంత చూడండి, 6.64 డివైడెడ్ బై 8.3 0.8 minus 0.8 into 10⁻³ divided by T. అచ్చా -4 కదా ఇది. -4 is equal to -8 into 10 square by T కదా. మైనస్ మైనస్ క్యాన్సిల్ కదా, 1s 2s కదా, అంటే 200గా. చూడండి ఈ క్వశ్చన్ డిఫికల్టా? గ్రాఫ్లో అంటే ఫిజికల్ కెమిస్ట్రీ బాగా ట్విస్టింగ్. బేసిక్ తెలిస్తే ఫిజికల్ కెమిస్ట్రీలో, దట్స్ ద రీజన్ వై ఐఎమ్ ఆల్వేస్ గివింగ్ ప్రయారిటీ ఫర్ బేసిక్ మ్యాథమెటిక్స్. బేసిక్ మ్యాథమెటిక్స్ వస్తే ఫిజికల్ కెమిస్ట్రీ ఈజీనే. నేను మీకు ఫస్ట్ నుంచి అదే చెప్తాను, గ్రాఫ్స్ నేర్చుకోండి. గ్రాఫ్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారంటే ఇలానే అడుగుతారు క్వశ్చన్స్, రైట్? సరే ఈజీ క్వశ్చన్ తా. దిస్ ఇస్ ప్రాక్టికల్ క్వశ్చన్. చలో, టెస్ట్ ఫర్ క్లోరైడ్ అయాన్. సపోజ్ NaCl సల్ఫ్యూరిక్ యాసిడ్ MnO2తో టెస్ట్. ప్రాక్టికల్ కెమిస్ట్రీలో గ్రీనిష్ ఎల్లో కలర్ గ్యాస్ వస్తుంది, ఫ్లోరిన్ గ్యాస్ వస్తుంది. అచ్చా NaHSO4 MnCl2 Cl2 plus H2
అయితే క్వశ్చన్ ఏమన్నారంటే ఇక్కడ మ్యాంగనీస్ +4 మ్యాంగనీస్ +2 అయితే రిడక్షన్ జరుగుతుందా ఆక్సిడేషన్ జరుగుతుందా? ఇక్కడ ఏమన్నారు చూడండి, ఆక్సిడేషన్. కరెక్టా ఇన్కరెక్టా? ఇన్కరెక్ట్. చలో NaI + H2SO4 + MnO2 gives rise to I2 Na2SO4. I2 అంటే వైలెట్ వేపర్స్, అయోడిన్. టెస్ట్ ఫర్ అయోడిన్, టెస్ట్ ఫర్ క్లోరిన్. ప్లస్ MnSO4 लाइक वाटर मालिक. देखो यहाँ +4 +2 है, रिडक्शन ऑक्सीडेशन, रिडक्शन इच्छाరు. సో ప్రాక్టికల్ కెమిస్ట్రీ చూడండి, ఈజీ క్వశ్చన్ ఇచ్చారు. రైట్, మీరు చెప్పాలి క్వశ్చన్ డిస్కషన్ అయిపోయిన తర్వాత ఈజీ అని చెప్పి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఈజీ థా. అచ్చా, అన్పేర్డ్ ఎలక్ట్రాన్ మ్యాక్సిమం దీనిలోనే ఉంటుంది. వెరీ సింపుల్ క్వశ్చన్ థా, ఈజీ క్వశ్చన్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బట్టి చూడండి, Mn +3 స్టేట్లే ఉంటుంది. 3 Mn ఎంత? 3d5 4s2 కదా. ఏ స్టేట్ లో ఉండాలి? +3 స్టేట్ లో ఉండాలి. Mn +3 స్టేట్ లో ఎంత? 3d4. 3d4 లో మనకి ఎలక్ట్రాన్స్ ఆర్ రీఅరేంజ్ అగైన్స్ ది ఉండ్స్ రూల్ కదా, స్ట్రాంగ్ ఫీల్డ్ ఎగిన్ ఉండదు కదా. D2 రావాలి, ఒక ఎలక్ట్రాన్ అంటే n వాల్యూ 2 ఉంటుంది, మిగతా వాటిలో ఉండదు. n వాల్యూ 1 ఉంటుంది, n వాల్యూ 0 ఉంటుంది. రైట్. అచ్చా, ఇది ఈజీ క్వశ్చన్, జేఈ మెయిన్ గా క్వశ్చన్. మొన్న మీరు కూడా ఇదే ఉంటుంది లాస్ట్ క్లాస్లో జేఈ మెయిన్ లో చెప్పాను, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. అచ్చా, ఇవాళ 4f3 +3 స్టేట్ లో, ఇవాళ 4f1 +3 స్టేట్, ఇవాళ 4f8 +3 స్టేట్, ఇవాళ 4f10 +3 స్టేట్. దేనిలో n వాల్యూ 1 చూడండి. 10 అనుకోండి, 10 ఎలక్ట్రాన్స్ అనుకోండి, ఏమవుతుంది? డీజెనరేట్ ఆర్బిటల్ 7 ఉంటాయి కదా F లో కదా. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10. अच्छा 1 2 3 4 6 రాశాను నేను. 1 సెకండ్, 7 రాయాలి. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 సరిపోయినాయి కదా. ఇప్పుడు చూడండి 7 1 2 3 4 5 6 7 8 9 10. అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ 4 వచ్చినాయా? వాళ్ళు అటామిక్ నెంబర్ కూడా వాళ్ళు ఇచ్చారు, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడానికి. ల్యాండ్ నైట్స్ లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజీ క్వశ్చన్ సార్. కదంటే స్టూడెంట్స్ ఫ్రస్ట్రేషన్లో ఉండి ఆ టైంలో చేయలేదు. ఈజీ క్వశ్చనే, అంత కన్ఫ్యూజన్. దిస్ ఇస్ ఈజీ క్వశ్చన్ తా. ఈజీ క్వశ్చన్ ఎక్కువ ఎలాబరేట్ చేయట్లేదు నేను. ఈజీ క్వశ్చన్ తా ఇవాళ, ఈజీ క్వశ్చన్. ఎందుకంటే కోబాల్ట్ +3 స్టేట్ లో ఉండాలి, ఇక్కడ +2 స్టేట్ లో ఉంది. ఇన్కరెక్ట్, అసలు లీగెండే లేదు లోపల. ఇక్కడ కూడా +2 స్టేట్ లో ఉంది, అసలు ఆడ్ మ్యాన్ అవుట్. ఈజీ చేసే ఇచ్చి క్వశ్చన్. ఏమో సైక్లిక్ పొజిషన్ ΔU 0 కదా, ΔH 0 కదా, సైక్లిక్ పొజిషన్. వర్క్ డన్ 0 కాదు. వర్క్ డన్ ఎప్పుడు 0? వాల్యూమ్ కాన్స్టెంట్ ఉంటే వర్క్ డన్ 0. ఇక్కడ వర్క్ డన్ 0, ఇక్కడ వర్క్ డన్ 0. వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉంటే వర్క్ డన్ 0. కానీ W1 కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి? W = -nRT ln V2/V1 కదా.
ఇది W1. ఏమవుతుంది? N ఎంత? 1 mole of ఐడియల్ గ్యాస్ 1. R. T ఎంత? టెంపరేచర్ ఇచ్చారా? T1. ln V2/V1. అచ్చా W3 ఎంత? W1 W2 0 అవుతుంది. W3 ఎంత చూడండి, -NR. ఇక్కడ ఎంత టెంపరేచర్? T2 కదా, T2. ln V4/V3. 2 mole of ఐడియల్ గ్యాస్ ఇచ్చారా, 1 mole ఇచ్చారా? R వాల్యూ 2 తీసుకున్నాను. R వాల్యూ 2 తీసుకున్నాను. ఇక్కడ R వాల్యూ 2 తీసుకోండి, ఇక్కడ R వాల్యూ 2 తీసుకోండి. సరే, R వాల్యూ 2 తీసుకోండి. అప్పుడు ఈ ఆప్షన్ కరెక్ట్ అయిందిగా. R లేకుండా -2R. R లేకుండా R వాల్యూ 2 క్యాలి ఇక్కడ ఇచ్చారు. R వాల్యూ 2 క్యాలి తీసుకోండి. వర్క్ మ్యాక్సిమం 0 ఇవ్వదు. వర్క్ అనేది పాత్ ఫంక్షన్, స్టేట్ ఫంక్షన్ అయితే 0 అవుతుంది, పాత్ ఫంక్షన్ 0 కాదు కదా. ఇది కూడా ఈజీ క్వశ్చన్. ఇక్కడ కూడా చాలా యాంబిగ్యూటీస్ ఉన్నాయి, చెప్తాను. సో కాల్డ్ కార్పొరేట్ కాలేజెస్లో ఇది 2 డిఫరెంట్గా ఇచ్చారు. ఇదైతే కరెక్ట్. ఐపీ ఆఫ్ ఆక్సిజన్ లెస్ దాన్ నైట్రోజన్ లెస్ దాన్ ఫ్లోరిన్, ఇది కరెక్ట్. ఇది స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఆక్సిజన్లో 2s2 2px 2 y1 z1 ఉంది. ఒక ఎలక్ట్రాన్ పోతే స్టేబుల్ అంట, కరెక్టే. దానికి దీనికి రిలేషన్ ఏం లేదుగా. కానీ కార్పొరేట్ కాలేజీలో, ది బెస్ట్ కార్పొరేట్ కాలేజ్ మార్కెట్లో ఎవరున్నారో వాళ్ళు ఏం ఇచ్చారంటే 2 స్టేట్మెంట్ కరెక్టే, కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఆక్సిజన్లో ఒక ఎలక్ట్రాన్ పోవడం వల్ల స్టేబిలైజ్ అయింది, అంతవరకు కరెక్టే. దానికి దీనికి రిలేషన్, ఆక్సిజన్కి ఫ్లోరిన్కి రిలేషన్ ఏముంది? ఒక ఎలక్ట్రాన్ పోవడం వల్ల స్టేబుల్ అవుతుంది కాబట్టి ఐపీ వాల్యూ తక్కువ అని చెప్పలేం కదా. కాబట్టి మై పర్సెప్షన్, అవర్ ఇన్స్టిట్యూషన్, మై పర్సెప్షన్, ఆన్సర్ సపోజ్ టు బి A is correct, R is correct, but R is not correct explanation of A. But some corporate college they given option 1 also correct. Let's see how NTA will responded. But clear గా తెలిసిపోతుంది. ఆక్సిజన్లో ఒక ఎలక్ట్రాన్ పోవడం వల్ల స్టేబిలైజ్ అవుతుందని కరెక్ట్. కానీ ఆక్సిజన్లో ఒక ఎలక్ట్రాన్ పోవడం వల్లనే నైట్రోజన్ కన్నా ఆక్సిజన్ తక్కువ ఎలక్ట్రానిక్ అయనైజేషన్ ఎనర్జీ ఉంటుంది అనేది ఇన్కరెక్ట్ అని నా పర్సెప్షన్. రైట్? 71 క్వశ్చన్ కూడా ఈజీను. ఐడియల్ సొల్యూషన్లో ఓకే కరెక్టే. క్లోరోఫామ్ ఎస్టో నెగిటివ్ డివియేషన్, ఇలిన్ ఫినోలు నెగిటివ్ డివియేషన్, పాజిటివ్ కాదు, నెగిటివ్ డివియేషన్. సి ఇన్కరెక్ట్, ఏబిఆర్ కరెక్ట్. సి ఇన్కరెక్ట్, ఏబి కరెక్ట్. దాని స్టేట్మెంట్స్ ఇది రాసేస్తారు అందరు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. అచ్చా, ఆర్గానిక్ కెమిస్ట్రీ మీరు కూడా వినే ఉంటారు. ఏదైనా ఆర్గానిక్ కాంపౌండ్లో ఎసిడిక్ హైడ్రోజన్స్ ఉంటే, వాటర్ అయినా, డ్యూటెరియం ఆక్సైడ్ అయినా, ఆల్కహాల్ అయినా, ఎసిడిన్ అయినా, అక్కడ హైడ్రోజను గిగ్నాల్ రీజియన్లో ఉన్న ఆర్ గ్రూప్, ఇక్కడ హైడ్రోజను గిగ్నాల్ రీజియన్లో ఉన్న ఆర్ గ్రూప్ అంటే ఇది రా. మీకు గుర్తుందా లేదా? వాటర్ తీసుకుని C6H5Br తీసుకుంటే, ఒక ఏదైనా ఆర్గానిక్ కాంపౌండ్లో ఎసిడిక్ హైడ్రోజన్ ఉంటే మనకి వచ్చేది ఇదే కదా, అంతే కదా. ఇక్కడ ఏముంది, మీకు ఒక గ్రూప్ ఉంది, సైక్లోహెక్సైల్ గ్రూప్ ఉంది, అంతే కదా. ఇక్కడ ఏముంది, ఇక్కడ కూడా సైక్లోహెక్సైల్ గ్రూపే ఉంది. సారీ, సైక్లోహెక్సైల్ గ్రూప్. అచ్చా, ఇదే కదా బయటకు వచ్చేది, ఇదే కదా బయటకు వచ్చేది. అది బయటకు వస్తే ఇదే కదా ఉండేది. అక్కడ బెంజిన్ లాగా ఇక్కడ
గిగ్నార్ ఏజెంట్లో ఫస్ట్ అప్లికేషన్ మీ నోట్స్లో ఉంటుంది. గిగ్నార్ ఏజెంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అప్లికేషన్ ఇదే చెప్పింది. కావాలంటే ఆర్గానిక్ నోట్స్లో తీసుకొని వెరిఫై చేసుకో. Organic compound containing acidic hydrogen then react with Grignard reagent, corresponding alkane is formed with respect to alkyl group in Grignard reagent. This is easy question. Boron has maximum covalency 4 because the options of 2d orbital. బోరాన్ కానీ బెరీలియం కానీ మ్యాక్సిమం 4 ఉండేది. అల్యూమినియం 6 ఉంటుంది. ఇది ఈజీ క్వశ్చన్, అందరు రాస్తుంటారు ఈ క్వశ్చన్. ఏమో ఈ ఫార్ములా రాస్తుంటారు, డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ బై టెంపరేచర్. డెల్టా హెచ్ బై టెంపరేచర్, అవునా? అయితే టెంపరేచర్ కావాలి కదా, ఈక్విలిబ్రియంలో కదా అడుగుతుంది. ఎస్టాబ్లిష్ ఈక్విలిబ్రియం అన్నప్పుడు ఈక్విలిబ్రియంలో డెల్టా జీ ఈజ్ ఈక్వల్ 0 అయినప్పుడు ఇదే కండిషన్. ఈక్విలిబ్రియంలో డెల్టా హెచ్ బై డెల్టా ఎస్. డెల్టా హెచ్ ఎంత? కిలో జూల్లో కదా, ఆన్సర్ కిలో జూల్లో కావాలి. సారీ, టెంపరేచరే ఇచ్చారు కదా, డెల్టా ఎస్ఏ కావాలి, టెంపరేచరే ఇచ్చారు. ఎంతమ్మా? 666 డివైడెడ్ బై టెంపరేచర్ ఎంత ఇచ్చారు? 60. 60 ప్లస్ 273, 233. అంతేగా, 233 అంటే ఆన్సర్ 2ఏగా. ఈ ఫార్ములా చెప్పే ఉంటాం మనం. డెల్టా ఎస్ ఈక్వల్ డెల్టా హెచ్ ఎవాపరేషన్ బై బాయిలింగ్ టెంపరేచర్, డెల్టా హెచ్ ఫ్యూజన్ బై డెల్టా హెచ్ ఫ్యూజన్ బై ఫ్రీజింగ్ టెంపరేచర్. సో డెల్టా హెచ్ బై టీ ఖతం. $75 ఈజీ తా. ఇది గ్రాండ్ టెస్ట్ పేపర్లో కూడా చాలాసార్లు రిపీట్ అయిపోయింది. ఇగో దిస్ ఈజ్ స్క్వేర్ ప్లేనార్, స్క్వేర్ ప్లేనార్. अच्छा ट्राइगोनल बाइपिरामिडल है, स्क्वेयर पिरामिडल है, टेट्राहेड्रल है. ఈజీ క్వశ్చన్, అంటికన్నా ఈజీ క్వశ్చన్ ఇది. 75 కెమికల్ బాండింగ్ లో ఈజీ క్వశ్చన్. అందరు రాసే ఉంటారు ఈ క్వశ్చన్. అచ్చా 76. అచ్చా మీకు నేను చెప్పాను కార్ గురించి, సిఏఆర్ గురించి. కార్ సిస్ ఐసోమర్, సిఏఆర్ సిస్ ఐసోమర్, యాంటీయేషన్, రెసిమైజేషన్. ట్రాన్స్ ఐసోమర్, యాంటీ ఎరిషన్, మీసోకామ్. ఇది కూడా ట్రాన్స్ యాంటీ ఎరిషన్, ఇది ట్రాన్స్ యాంటీ ఎరిషన్ మీసో కాంపౌండ్ రావాలి, కానీ మీసో కాంపౌండ్ రాదు, రెసిమైజేషన్ వస్తుంది. కాబట్టి ఇన్కరెక్ట్ ఫస్ట్. ఇక్కడ సిస్ ఐసోమర్ సీన్ ఎరిషన్, ఎరిషన్ ఆఫ్ కేమినో సీన్ ఎరిషన్, ఆప్టికల్ ఎరిషన్ అని చెప్పినప్పుడు చెప్పుంటాను. సిస్ ఐసోమర్, సీన్ ఎరిషన్, మీసో కాంపౌండ్ రావాలి. అచ్చా మీసో కాంపౌండ్ వస్తుంది కాబట్టి ఇది కరెక్ట్. స్టేట్మెంట్ 76 1 ఇన్కరెక్ట్, 2 కరెక్ట్. రెండిట్లో మీసోనే రావాలి. కార్ వస్తే మొత్తం స్టీరింగ్ మొత్తం, స్టీరియో కెమిస్ట్రీ మొత్తం మీ కంట్రోల్లో ఉంటుందని చెప్పాను. సిఏఆర్ కార్ వస్తే ఇక్కడ ట్రాన్స్ ఐసోమర్, సీన్ ఎరిషన్, రెసిమైజేషన్, సిస్ ఐసోమర్, యాంటీ ఎరిషన్, రెసిమైజేషన్ రావాలి. ఈ కాన్సెప్ట్ మీకు క్లారిటీగా ఉంటుంది. ఆప్టికల్ ఎరిషన్ అయిపోయిన తర్వాత చెప్పుకుంటాను సిఆర్ గురించి. రైట్? సో ఎప్పుడైనా మనం ఇలాంటి కాంపౌండ్ చేసినప్పుడు ఇలాంటి కాంపౌండ్ వచ్చినప్పుడు ఇక్కడేమో టిఏఎం, ఇక్కడేమో సిఎస్ఎం. దీన్ని 180తో రొటేట్ చేయాలి. స్టాగర్డ్ ఫామ్ ఇచ్చారు కదా, ఎక్లిప్సిడ్ ఫామ్ రావాలంటే 180తో రొటేట్ చేయాలి. HMEBR దీన్నే మార్చలేదు నేను, దీన్ని రొటేట్ చేస్తున్నాను. ఇవాళ బిఆర్ हो गया,
180 उल्टा అయిపోతుంది 180. ये वाला ME हो गया, ये वाला HO. ఇప్పుడు దీన్ని పొజిషన్ ఫామ్ లో మారిస్తే మీకు తెలుసు. చలో ఇక్కడ నేను మెథైల్ తీసుకుంటే ఇక్కడ మెథైల్ తీసుకుంటే మెథైల్ ఎప్పుడు ఇక్కడ ఉండాలి, ఇక్కడ మెథైల్ తీసుకుంటాను నేను. అంటే ఇక్కడ 1 తీసుకుంటా నేను, 1 తీసుకుంటా, 2, 1 2, ఇది 4 అవ్వాలి. ఇది 4 తీసుకుంటే ఇది 3 అయ్యింది. ఇప్పుడు 2 మీద చూడండి, HBr. ఇక్కడ మెథైల్ తీసుకుంటే మెథైల్ చూడండి BRH అవుతుంది. ఇక్కడ మెథైల్ తీసుకుంటే BRH అవుతుంది. అచ్చా, ఇది మీసో కాంపౌండ్ కాదు, ఇది R రెసిమైజేషన్ అవుతుంది, D ఫామ్ L ఫామ్. కానీ ఏం రావాలి, ఇక్కడ మీసో కాంపౌండ్ రావాలి. కాబట్టి ఇది ఇన్కరెక్ట్, ఇది కరెక్ట్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. స్టాగర్డ్ ఫామ్ ఇచ్చినప్పుడు 180తో రొటేట్ చేయండి, 180తో రొటేట్ చేయండి. 180తో రొటేట్ చేద్దాం. ఒకటి మారదు, OH H మిథైల్, ఇదే మారదు. దీన్ని రొటేట్ చేద్దాం. यहाँ से OH, यहाँ से मिथाइल, यहाँ से हाइड्रोजन 180. ఇప్పుడు చేద్దాం దీన్ని. అచ్చా, ఇక్కడ మిథైల్తో స్టార్ట్ చేస్తాను. మిథైల్ ఇక్కడ మిథైల్తో ఎండ్ చేస్తాను. ఈ మిథైల్ చూడండి 1 ఇచ్చాను, 1 2 3. అచ్చా, 2 దగ్గర ఏమున్నాయో రాస్తాం. ఈ మిథైల్కి HOH. అచ్చా, ఈ మిథైల్ తీసుకుందాం, బ్యాక్ సైడ్ మిథైల్ తీసుకుందాం. ఈ మిథైల్కి ఏముంటుంది చూడండి, మళ్ళీ HOH ఉంటుంది. ఇలా చూస్తే కనుక HOH ఉంటుంది. ఈ మిథైల్కి ఈ మిథైల్ చూసుకుంటాం, ఇలా ఈ మిథైల్ చూసుకుంటే HOH. ఏ కాంపౌండ్ ఇది? మీసో కాంపౌండ్. ఇది కరెక్టే. స్టేట్మెంట్ 2 కరెక్టే, స్టేట్మెంట్ 1 ఇన్కరెక్ట్. స్టీరియోకెమిస్ట్రీ నుంచి 2 క్వశ్చన్లు ఇచ్చారు. రైట్. ఇది మీ అందరికి తెలిసిందే క్వశ్చన్. లిండాస్ క్యాటలిస్ట్ చూడండి, ఇదేమో లిండాస్ క్యాటలిస్ట్ సిస్ వస్తుంది, K సిస్, L ట్రాన్స్ కదా. లిండాస్ క్యాటలిస్ట్ ట్రాన్స్, సరే, బ్రిడ్జ్ రిడక్షన్ ట్రాన్స్, సిస్ ట్రాన్స్ ఏమవ్వాలి, KL ఏమవ్వాలి, జామెట్రికల్ ఐసోమర్స్ అవ్వాలి. ఇది నేర్చుకుని ఉంటారు కదా మీరు. లిండాస్ క్యాటలిస్ట్ సిస్ ఐసోమర్ రావాలి, బ్రిడ్జ్ రిడక్షన్ అయితే ట్రాన్స్ ఐసోమర్ రావాలి. సిస్ ట్రాన్స్ ఐసోమర్స్, జామెట్రికల్ ఐసోమర్స్. ఈజీ క్వశ్చన్ రాసేస్తారు. (78) కూడా ఈజీ రాస్తారు. మీకు తెలుసు, MA3B3 ఉంటే FAC-MER అంటాం. FAC ఐసోమర్, MER ఐసోమర్స్ అంటాం. అచ్చా, MA3B3 ఇక్కడే ఉంది, MA3B3 టైప్. ఇది ఈజీ క్వశ్చన్ రాసేస్తారు. MA3B3 కనుక అయితే కనుక దట్ ఈజ్ FAC-MER అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 79. ఏమో లిథియం, మనం రెడ్యూసింగ్ ఏజెంట్ చెప్పుకున్నప్పుడు లిథియం అల్యూమినియం హైడ్రైడ్ కెన్ రెడ్యూస్ సైనైడ్ ఇంటూ ప్రైమరీ ఎమీన్. బట్ ఈ ప్రైమరీ ఎమీన్ అనేది ఎనిలీన్ కాదు, అడుగుతుంది ఎనిలీన్ కదా, ఇది ఎనిలీన్ కాదు. ఆఫ్మైన్ బ్రోమైడ్ డిగ్రేడేషన్ రియాక్షన్, 1 కార్బన్ లెస్, ఇక్కడ ఎనిలీన్ వచ్చేస్తుంది. ఇది ఈజీ క్వశ్చన్. అచ్చా, సోడియం బోరాహైడ్రేట్ కెనాట్ రెడ్యూస్ నైట్రో కాంపౌండ్స్, ఓన్లీ ఆల్డిహైడ్ కీటోన్ రెడ్యూస్ చేస్తుంది. చలో, ఇక్కడ మనకి హైడ్రాల్ చేస్తే మీకు క్లియర్గా HOH, ఇక్కడ ఎనిలీన్ వస్తుంది. ఎమైడ్ని హైడ్రాల్ చేస్తే వచ్చేది ఎనిలీన్. అచ్చా, BND ఉంది. ఈజీ క్వశ్చన్ ఇది, రైట్. ఆ 80 క్వశ్చన్ చాలా మంది రాంగ్ రాశారు. ఏంటో మరి, బయాలజీ స్టూడెంట్స్ అయ్యింది కూడా. వైటమిన్ ఏ అంటే క్యారెట్. చాలా మంది పర్సెప్షన్ ఏంటంటే, సార్ గ్రీన్ వెజిటబుల్ ఆయిల్స్, గ్రీన్ వెజిటబుల్స్ లో కూడా వైటమిన్ ఏ ఉంటుంది కదా అని పెట్టేశారు. వైటమిన్ B12 అంటే మీట్, వైటమిన్ E అంటే సన్ఫ్లవర్ ఆయిల్. చాలా మందికి ఇది ఐడియా ఉంటుంది. వైటమిన్ K అంటే గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్. NCERT బుక్లో
సోర్స్ డెఫిషియన్సీ సోర్స్ ఆఫ్ వైటమిన్ చదవమని చెబుతాం మనం. అండ్ బయోమాలిక్యూల్లో క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ఇది కూడా చాలా మంది మిస్టేక్ చేశారు ఫ్రస్ట్రేషన్లో. నిన్న మీరు చేసిన కాంపౌండ్ కెనాట్ బి అన్నారు. నేను తర్వాత చెప్తాను. కెనాట్ బి అన్నప్పుడు జనరల్గా చూడండి, ఇలా ఇచ్చినప్పుడు దీనిలో ఆల్ఫా హైడ్రోజన్ లేవు, దీనిలో ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. ఈవెన్ ఫాలోడ్ బై డెల్టా కూడా ఇచ్చారు. నేను మన డెల్టా ఉండదు, డెల్టా కూడా ఇస్తారు కదా. ఆల్ఫా బీటా అన్సాచురేషన్ ఇస్తే అది మేజర్ కానీ మైనర్ కానీ అది ఉన్నట్టు. ఈవెన్ దీనిలో ఆల్ఫా బీటా అన్సాచురేషన్ ఉందా? లేదు. ఇది కరెక్ట్. దీనిలో ఉంది అని చూడండి, ఆల్ఫా బీటా అన్సాచురేషన్. ఫంక్షన్ గ్రూప్ ఆల్ఫా బీటా, ఇది కరెక్ట్ అవుతుంది. చేద్దాం, రేపు చేద్దాం. ఇదిగోండి ఆల్ఫా బీటా, ఫంక్షన్ గ్రూప్కి ఆల్ఫా బీటా, ఫంక్షన్ గ్రూప్కి ఆల్ఫా బీటా. అఫ్కోర్స్ మేజర్ మైనర్ తర్వాత చూద్దాం. స్టేజ్ ఆఫ్ రూల్ అప్లై చేసేటప్పుడు మోర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ తీసేస్తేనేమో మేజర్ వస్తే, లెస్ నెంబర్ తీస్తే మేజర్ వస్తే, మోర్ నెంబర్ మైనర్ వస్తుంది. మేజర్ మైనర్ కూడా అసలు పాజిబుల్ కాంజైన్ అని అడుగుతున్నారు. ఆల్డాల్ కండెన్సేషన్లో ఈ కండిషన్ ఆల్ఫా బీటా అన్సాచురేషన్ వచ్చుంటే అది ఆల్డాల్ అవుతుంది. మేజరా మైనర్ తర్వాత చూద్దాం. అసలు పాజిబుల్ కాంటి ఏంటన్నా కెనాట్ బి అని అడుగుతున్నారు కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ కెనాట్ బి కరెక్ట్. నేను మనం చేసాం, తర్వాత చేద్దాం, రేపు కూడా చూపిస్తాను. ఇది నోట్ చేసుకోండి, ప్రాబ్లం నోట్ చేసుకోండి. నేను రేపు చెప్తాను, మీకు చేపిస్తాను మీ చేత. ప్రాబ్లం వరకు, ఆన్సర్స్ కాదు, ప్రాబ్లం వరకు నోట్ చేసుకోండి. నేను చెప్పిన దానిలో ప్రాబ్లం నోట్ చేసుకోండి నోట్స్లో. But luckily, yesterday only we discussed it. అచ్చా, ఏమవుతుంది ఈ కాంపౌండ్ నోట్ చేసుకుని నేను చెప్తా కదా. ఈ కాంపౌండ్ వరకు నోట్ చేసుకుని ఏం ప్రొడక్ట్స్ వస్తే చూద్దాం. అంటే ఇక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే 2 మాలిక్యూల్ తీసుకుంటే 2 ప్రొడక్ట్స్ వస్తాయి, ఒకటి మేజర్ ఒకటి మైనర్. ఇదొకటి తీసుకుంటే 3 వస్తాయి. రైట్? ఏమో ఈ క్వశ్చన్ క్లారిటీగా, కాంజుగేషన్ అంటే ఆల్టర్నేటివ్ పొజిషన్లో ఉంటుంది. చూడండి, కంటిన్యూస్గా ఉంటే క్యుములేటివ్ డైన్స్ అంటాం. 1-2లో ఉంటే క్యుములేటివ్, 1-3లో కానీ 3-5లో కానీ ఉంటే కాంజుగేషన్. అచ్చా, 2-4లో ఉంటే 2 సింగిల్ బాండ్ ఉంటే ఐసోలేషన్. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటే క్యుములేషన్, కంటిన్యూస్గా ఉంది అని మీనింగ్. ఇలా ఉందనుకోండి, ఇక్కడ ఏమన్నట్టు 1, 2, 3, 4, 2-4లో ఉంది అంటే ఆల్టర్నేట్లో ఉంది. 2లో ఉంది, 4లో ఉంది, ఆల్టర్నేట్లో ఉంది. దీన్ని కాంజుగేషన్ అంటాం. ఆల్టర్నేట్లో ఉంటే కాంజుగేషన్ అంటాం. అలా కాకుండా ఇలా ఇచ్చాం కాంపౌండ్. చలో 1, 2, 3, 4, 5, 6, 7. అచ్చా, 2లో 6లో ఉంది, మధ్యలో చాలా సింగిల్ బాండ్స్ ఉన్నాయి, ఐసోలేషన్. క్లియర్గా అయిపోయింది కదా. 1,3 కదా, ఇవన్నీ ఐసోలేటెడే కదా. 1,4 కానీ 1,5 కానీ అంటే 2 కంటిన్యూస్గా ఉంటే క్యుములేటివ్, ఆల్టర్నేట్లో ఉంటే కాంజుగేషన్. 1 కన్నా ఎక్కువ సింగిల్ బాండ్ కనుక ఉంటే ఐసోలేషన్. వెరీ సింపుల్ క్వశ్చన్.